వారికి అభినందన తెలియజేస్తూ మరి లాస్ట్ ఇయర్ పాఠశాలలో మంచి మార్కులతో పాల్గొనేటువంటి విద్యార్థులకు ముగ్గురికి కూడా సత్కారం అంటే మెమెంటోస్ అండ్ గార్లెండ్ కూడా చేస్తూ మరి అభినందన తెలియజేయడానికి వచ్చినారు. ఫస్ట్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మరి కార్యక్రమంలో వాళ్ళని ఇంక్లూడ్ చేసాం. పాఠశాల పూర్వ విద్యార్థులు 97-98 బ్యాచ్కి చెందినటువంటి శ్రీ వీరంకి సురేష్ బాబు గారు, దోమతోటి వీరస్వామి గారు, వీరవల్లి జాన్ బాబు గారు 2023-24 బ్యాచ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వారికి మెమెంటో, మెడల్ మరియు గార్లెండ్ తోటి బహుమానంగా ఇస్తున్నారు. ఫస్ట్ వచ్చినటువంటి పాప దాసి దివ్య హానర్డ్ బై హెడ్ మాస్టర్ మన మేడం గారు వీరిచ్చినటువంటి బహుమతుల్ని హెచ్ఎం గారి చేతుల మీదుగా ఆ పాపకి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా కరతాళతోటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా నచ్చలేరు కదా. మరి జాన్ బాబు గారు మరి వాళ్ళ మిత్రులు కలిసి ఈ కార్యక్రమంలో మరి దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు పాఠశాల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నామండి. సెకండ్ సిహెచ్ సంతోష్ హానర్డ్ బై మూర్తి సార్ గారు. సిహెచ్ సంతోష్ మూర్తి సార్ గారు అతనికి మేమంటాము. మరి సిహెచ్ సంతోష్ లాస్ట్ ఇయర్ సెకండ్ టాపరు. వీడిని కూడా గుర్తిస్తూ వాళ్ళు చిరు సత్కారాన్ని మెమోంటోని కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. మరి మూర్తి మేషారు వాడికి ఇది కూడా వేస్తున్నారు, గోల్డ్ మెడల్ అండి, సిల్వర్ మెడల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ వన్ నిత్యశ్రీకి సునీత మేడం గారు రావాలండి. సునీత మేడం గారు ఈ పాప లాస్ట్ ఇయర్ బ్యాచ్లో థర్డ్, అంటే 1-2 మార్కులతోటే అందరూ కూడా ఒకే దీనిలో విన్ అయ్యారు. కానీ దీనిలో థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి నిత్యశ్రీకి మన ఇందు మేడం గారి నుండి సునీత మేడం గారి చేతుల మీదుగా వీరు బహుమానాన్ని అందజేస్తున్నారు. బ్రాంజ్ మెడల్ అటండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. మీరు ఇంకా బాగా ముగ్గురు ఒకసారి ఉంచండి. వీళ్ళు ముగ్గురు లాస్ట్ ఇయర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండి. మన పాఠశాల నుంచి లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి పరీక్షల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చిన పిల్లలు వీళ్ళు. మరి వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళకన్నా ఎక్కువ మార్కులతో ఈ సంవత్సరం బ్యాచ్ పిల్లలు బాగా చదవాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. మరి ఖచ్చితంగా ఈ ఇయర్ ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తారని అనుకుంటున్నాం. మీకు కూడా ఇలాంటి సత్కారం ఉంటుంది, బాగా చదివితే తర్వాత పిల్లలకు కూడా ఇలాంటి సత్కారం మరి గ్రామస్తుల నుంచి, గ్రామ పెద్దల నుంచి ఉంటుంది. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకుని బాగా చదువుకోవాలి, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆర్థిక వితరణతోటి ఈ పిల్లలందరికీ కూడా గుర్తింపునిస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు థ్యాంక్ యూ సార్. రండి సార్, రండి మీరు.